2026 ఈ ఇయర్ ఒక మేజర్ గ్లోబల్ ఎకనామిక్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ కావచ్చని చాలామంది మ్యాక్రో ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం యూఎస్ లేదా యూరోప్ వరకే పరిమితం అయ్యే విషయం కాదు. ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్, శాలరైజ్డ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ ఓనర్స్ లైఫ్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ఎలా జరగనుంది, రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి, ఆపర్చునిటీని ఎలా గుర్తించాలి, ఇవన్నీ ఈ వీడియోలోకి తెలుసుకుందాం. మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా బిగ్ పిక్చర్ అర్థం చేసుకోవాలి. ఎకానమీస్ లీనియర్గా మూవ్ అవ్వవు, సైకిల్స్లోనే ఉంటాయి. ఎక్స్పాన్షన్, పీక్, కాంట్రాక్షన్, రికవరీ. ఇవి 2-3 సంవత్సరాల కథ కాదు, డెకేడ్స్ పాటు రిపీట్ అయ్యే మ్యాక్రో ప్యాటర్న్స్. ప్రస్తుతం మనం ఒక లాంగ్ ఎకనామిక్ సూపర్ సైకిల్లో లేట్ స్టేజ్ ఫేజ్కి వచ్చామని చాలామంది ఎనలిస్ట్ అభిప్రాయం. ఇప్పుడు అసెట్ ప్రైజెస్ సిచ్యువేషన్ని న్యూట్రల్గా చూడండి. గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ నియర్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఫుల్ బూమ్లో ఉంది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్లో ప్రాపర్టీ ప్రైజెస్ రికార్డ్ లెవెల్స్కి చేరాయి. గోల్డ్ కూడా ఆల్ టైమ్ హై టచ్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ అసెట్ క్లాస్ ఎక్స్పాన్సివ్. దీనినే ఎకనామిక్స్ ఎవ్రీథింగ్ బబుల్ అంటారు. ఈ బబుల్ ఒక్కసారిగా క్రియేట్ కాలేదు. దీని మెయిన్ ఫ్యూయల్ పోస్ట్ కోవిడ్ లిక్విడిటీ, ఆల్ట్రా లో ఇంట్రెస్ట్ రేట్స్, మ్యాసివ్ మనీ ప్రింటింగ్, ఎక్సెసివ్ గ్లోబల్ ప్రింటింగ్, ఇవన్నీ కలిసి అసెట్ ప్రైజెస్ని ఆర్టిఫిషియల్లీ పుష్ చేశాయి. హిస్టరీ క్లియర్గా చెప్తుంది, లిక్విడిటీ డ్రివెన్ బబుల్స్ లాంగ్ టర్మ్లో సస్టైన్ కావు. ఈవెన్షియల్లీ కరెక్షన్ లేదా క్రైసిస్ తప్పదు. ఇది థియరీ కాదు, ప్రూఫ్ ఉంది. 1929లో స్టాక్ మార్కెట్ క్రాష్ వచ్చి గ్రేట్ డిప్రెషన్కి దారితీసింది. 2008లో హౌసింగ్ బబుల్ బస్ట్ అయ్యి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఈసారి డిఫరెన్స్ ఏంటంటే వార్నింగ్ సిగ్నల్స్ చాలా ఎర్లీగా, చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మ్యాక్రో ఇండికేటర్స్ అన్నీ కలిసి ఒక కన్సిస్టెంట్ స్టోరీ చెప్తున్నాయి. 2026 టైమ్ లైన్లో ఫైనాన్షియల్ స్ట్రెస్ పీక్ ఫేజ్కి వెళ్ళే ప్రాబబిలిటీ పెరుగుతుంది. ఇది కేవలం ఈక్విటీ మార్కెట్స్ కరెక్షన్ వరకే పరిమితం అవుతుందనుకోవడం రిస్కీ. కరెన్సీ స్ట్రెస్, సావరెన్ డెట్ ప్రెజర్, లిక్విడిటీ టైట్నింగ్, ఇవన్నీ కలిసి బ్రాడర్ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. రీటైల్ ఇన్వెస్టర్స్ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కొంతమంది ఎక్స్పర్ట్స్, ఉదాహరణకు హ్యారీ డెంట్, ఎక్స్ట్రీమ్ డౌన్ సైడ్ గురించి హెచ్చరిస్తున్నారు. కానీ మెయిన్ స్ట్రీమ్ వ్యూ అంత సివియర్ కాదు. మెజారిటీ అనలిస్ట్ రెసిషన్ రిస్క్, స్లో డౌన్, హై వాలటిలిటీ గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇండియా పర్స్పెక్టివ్లో చూద్దాం. ఇండియా ఫండమెంటల్స్ కంపారిటివ్లీ స్ట్రాంగ్. 2026 దాకా జీడీపీ గ్రోత్ 6.5% to 7% రేంజ్లో ఉండొచ్చని ఎస్టిమేట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ కన్జంప్షన్ రెసిలియంట్గా ఉంది. బ్యాంకింగ్ సిస్టమ్ కూడా రిలేటివ్లీ స్టేబుల్గా ఉంది. ఈ ఫ్యాక్టర్స్ ఇండియాకి ఒక ప్రొటెక్టివ్ క్వశ్చన్ ఇస్తాయి. కానీ రియాలిటీ ఇదే, గ్లోబల్ షాక్స్ ఇండియాని స్పేర్ చేయవు. ట్రేడ్ టెన్షన్స్, ఏఏ డ్రివెన్ జాబ్ డిస్రప్షన్, గ్లోబల్ లిక్విడిటీ టైట్నింగ్, ఇవన్నీ ఇండైరెక్ట్ కానీ రియల్ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇప్పుడు వార్నింగ్ సైన్స్ గురించి మాట్లాడదాం. ఇది సోషల్ మీడియా నాయిస్ కాదు. బిగ్ మనీ బిహేవియర్ చూస్తే పిక్చర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మార్కెట్లో స్మార్ట్ క్యాపిటల్ ఎలా మూవ్ అవుతుందో అబ్జర్వ్ చేయడం ఇక్కడ కీలకం. బిలియనర్స్ కూడా క్వైట్ మూవ్స్ ద్వారా ముందుగానే తమ రిస్క్ని రీఅలైన్ చేసుకుంటున్నారు. వారెన్ బఫెట్ నేతృత్వంలోని బెర్సెక్ హాథవే గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో నెట్ సెల్లర్గా ఉంది. 2025లో మాత్రమే దాదాపు $24 బిలియన్ విలువైన ఈక్విటీస్ని అమ్మి మ్యాసివ్ క్యాష్ బిల్డ్ చేశారు. బఫెట్ స్టైల్లో ఇది క్లియర్ మెసేజ్, రిస్క్ పెరిగితే లిక్విడిటీదే రియల్ స్ట్రెంగ్త్. అదేవిధంగా జెఫ్ బెజోస్ కూడా 2025లో ముందే ప్లాన్ చేసిన ప్లాన్డ్ సెల్లింగ్ ఫ్రేమ్వర్క్ కింద అమెజాన్ షేర్లని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువలో విక్రయించారు. క్వశ్చన్ సింపుల్, వై నౌ? ఇప్పుడు మోస్ట్ రిలయబుల్ మ్యాక్రో సిగ్నల్ వైపు వస్తే యూఎస్ ఈల్డ్ కర్వ్. షార్ట్ టర్మ్ ఈల్డ్ లాంగ్ టర్మ్ ఈల్డ్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని ఈల్డ్ కర్వ్ ఇన్వర్షన్ అంటారు. హిస్టరీలో ఇది రిసెషన్కి ముందు ఆల్మోస్ట్ ఎవ్రీ టైం సిగ్నల్ ఇచ్చింది. 2000.com బస్ట్, 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ రెండింటిలోనూ ఇదే ప్యాటర్న్. ఈ సైకిల్లో కర్వ్స్ ఇయర్స్ పాటు డీప్లీ ఇన్వర్టెడ్గా ఉంది. కానీ లేట్ 2025లో కర్వ్ నార్మలైజ్ అయ్యింది. కానీ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్వర్షన్ ఎండ్ అయిన వెంటనే రిసెషన్ రావడం రేరు. అంటే రిస్క్ విండో 2026 వైపు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం, యూఎస్ డెప్ట్ ఎక్స్ప్లోజన్. లేట్ 2025 నాటికి యూఎస్ నేషనల్ డెప్ట్ $38 ట్రిలియన్. గవర్నమెంట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ చెల్లించడానికి కూడా బారో చేస్తుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇప్పటికే డిఫెన్స్ స్పెండింగ్ కంటే ఎక్కువ. ఇది సస్టైనబుల్ మోడల్ కాదు. ఇక్కడి నుంచే నెక్స్ట్ ట్రెండ్, డీ డాలరైజేషన్.
కంట్రీస్ ఆల్టర్నేటివ్ సెగ్మెంట్ సిస్టమ్ వైపు నెమ్మదిగా మూవుతున్నాయి. బ్రిక్స్ నేషన్స్ లోకల్ కరెన్సీలో ట్రేడ్ పెంచుకుంటున్నాయి. చైనా, రష్యా ట్రేడ్ యాన్ రూబెల్లో సెటిల్ అవుతుంది. ఇండియా రష్యన్ ఆయిల్‌ని రూపీ బేస్డ్ మెకానిజంతో కొనుగోలు చేస్తుంది. సౌదీ అరేబియా లాంటి ఎక్స్‌పోర్టర్స్ కూడా నాన్ యూఎస్‌డి ట్రేడ్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాయి. ఒక క్లారిఫికేషన్ చాలా ముఖ్యం. డాలర్ ఓవర్‌నైట్ కొలాప్స్ అవ్వదు. ఎప్పటికీ అది గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగానే డామినేట్ చేస్తుంది. కానీ ట్రెండ్ మాత్రం స్లోలీ షిఫ్టింగ్. డాలర్ డామినెన్స్ వీకెన్ అయితే ఇన్‌ఫ్లేషన్ ప్రెషర్ పెరుగుతుంది. ఇంపోర్ట్స్ కాస్ట్‌లీ అవుతాయి. అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఇండియా స్పిల్ ఓవర్ ఇంపాక్ట్‌ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లోబల్ క్రైసిస్ మన ఇండియా మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయో చూద్దాం. ముందుగా ఇండియన్ ఐటీ సెక్టర్ గురించి మాట్లాడాలి. దాదాపు $280 బిలియన్ ఇండస్ట్రీ అయిన ఐటీ సెక్టర్ హెవీగా యూఎస్ క్లయింట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇండియన్ ఐటీ ఎక్స్‌పోర్ట్‌లో సుమారు 55% రెవెన్యూ అమెరికా నుంచే వస్తుంది. యూఎస్ రెసిషన్‌లోకి వెళ్తే హై ఇంట్రెస్ట్ రేట్స్, ట్రేడ్ టారిఫ్స్, కాస్ట్ కటింగ్ ప్రెషర్ వల్ల కంపెనీస్ ఫస్ట్ కట్ చేసే ఎక్స్‌పెన్సెస్ ఐటీ స్పెండింగ్. 2008 క్రైసిస్‌లో కూడా ఇదే చూసాం. కానీ ఈసారి ఇంపాక్ట్ ఇంకా సివియర్‌గా ఉండొచ్చు. ఎందుకంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ మరింత టైట్‌గా ఉంది. దీనికి తోడు మరో మేజర్ ఫ్యాక్టర్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జనరేటివ్ ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్ ఐటీ జాబ్స్, కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ లాంటి పనులు ర్యాపిడ్‌లీ ఆటోమేట్ అవుతున్నాయి. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఐటీ జాబ్ స్ట్రక్చర్ మారిపోవచ్చు. అడ్వాన్స్డ్ ఏఐ స్కిల్స్ ఉన్న వాళ్ళకు డిమాండ్ పెరుగుతుంది. కానీ బేసిక్ రిపిటేటివ్ రోల్స్ గ్రాడ్యుయల్లీ డిసప్పేర్ అవుతాయి. ఇది టెంపరరీ రెసిషన్ ఇంపాక్ట్ కాదు. ఇది స్ట్రక్చరల్ షిఫ్ట్. రెసిషన్ తర్వాత కూడా అన్ని జాబ్స్ తిరిగి రావు. హైదరాబాద్, బెంగుళూరు, పూణే లాంటి ఐటీ హబ్స్‌లో యూఎస్ క్లయింట్స్ పుల్ బ్యాక్ అయితే లార్జ్ స్కేల్ లే ఆఫ్స్ రావచ్చనే రిస్క్ ఉంది. అందుకే ఐటీ సెక్టర్ నియర్ టర్మ్‌లో కంపారిటివ్‌లీ మోర్ వల్నరబుల్‌గా ఉంది. ఇప్పుడు ఇండియన్ హౌస్‌హోల్డ్ డెబ్ట్ రియాలిటీని చూద్దాం. గత కొన్ని సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ షార్ప్‌లీ రైజ్ అయ్యాయి. దీనికి మేజర్ రీజన్ ఈజీ ఈఎంఐ కల్చర్. జాబ్స్ స్టేబుల్‌గానే ఉంటాయన్న అజంప్షన్స్‌తో చాలామంది హోమ్స్, కార్స్, లైఫ్ స్టైల్ అప్‌గ్రేడ్ కోసం అగ్రెసివ్‌లీ లోన్స్ తీసుకున్నారు. కానీ రిసెషన్ హిట్ అయితే క్వెషన్స్ పూర్తిగా మారిపోతుంది. జాబ్ లాస్ లేదా ఇన్‌కమ్ రిడక్షన్ వస్తే ఈఎంఐ బర్డెన్ ఇమ్మీడియేట్ ప్రెషర్ అవుతుంది. పేమెంట్స్ మిస్ అయితే బ్యాంక్స్ కొలాటరల్ సీజ్ చేయడంలో డిలే ఉండదు. ఇక్కడ అన్‌ఫర్గెట్టబుల్ ట్రూత్ ఏంటంటే చాలా హౌస్ హోల్డ్స్ దగ్గర అడెక్వేట్ ఎమర్జెన్సీ ఫండ్స్ లేవు. ఆన్ పేపర్ అసెట్స్ ఉన్నా క్యాష్ ఫ్లో బలహీనంగా ఉంది. లెవరేజ్ మాత్రం ఎక్కువగా ఉంది. ఇండియాలో హౌస్ హోల్డ్ డెబ్ట్ టు జీడీపీ రేషియో 2025 నాటికి సుమారు 42% దగ్గర ఉంది. అగ్రిగేట్ లెవెల్‌లో ఇది మేనేజబుల్‌గా కనిపించినా కంపోజిషన్ వర్రింగ్. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, బై నౌ పే లేటర్ లాంటి కన్జంప్షన్ డ్రివెన్ డెబ్ట్ వేగంగా పెరుగుతుంది. ఇది ఒక క్లాసిక్ లేట్ సైకిల్ వార్నింగ్ సైన్. ప్రాబ్లమ్ లోన్స్ తీసుకోవడంలో కాదు, లైఫ్ స్టైల్ అప్‌గ్రేడ్స్ కోసం లోన్స్ తీసుకుంటూ సేఫ్టీ నెట్స్ బిల్డ్ చేసుకోకపోవడమే అసలైన రిస్క్. ప్రిపేర్ కాకపోతే క్రైసిస్ డిజాస్టర్ అవుతుంది. ప్రిపేర్ అయితే ఇదే వన్స్ ఇన్ ఎ సైకిల్ ఆపర్చునిటీ అవుతుంది. ఇప్పుడు మెయిన్ క్వెషన్ 2026 క్రైసిస్ ఎలా సర్వైవ్ అవ్వాలి? ఇక్కడ ఫస్ట్ థింగ్ మైండ్‌సెట్. ఇది డిజాస్టర్ అవ్వచ్చు లేదా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ కూడా అవ్వచ్చు. హిస్టరీ చూస్తే ఎవ్రీ మేజర్ క్రాష్ తర్వాత న్యూ మిలియనర్స్ క్రియేట్ అయ్యారు. 2008 క్రైసిస్ తర్వాత కూడా పానిక్ కాకుండా ప్రిపేర్‌గా ఉన్నవాళ్ళు మ్యాసివ్ వెల్త్ బిల్డ్ చేశారు. ఇప్పుడు ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం. మొదట లిక్విడ్ క్యాష్ బిల్డ్ చేయాలి. క్రైసిస్ సమయంలో క్యాష్ ఈజ్ కింగ్. మినిమమ్ 12-24 మంత్స్ ఎక్స్‌పెన్సెస్ ఈక్వివలెంట్ అమౌంట్ లిక్విడ్ ఫామ్‌లో ఉంచాలి. సేవింగ్ అకౌంట్స్ లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో. మార్కెట్ డీప్ కరెక్షన్ ఇచ్చినప్పుడు అండర్ వాల్యూడ్ స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీలో డిప్లాయ్ చేయడానికి ఈ క్యాష్ ఉపయోగపడుతుంది. తర్వాత గోల్డ్ ఎక్స్‌పోజర్ గురించి. ఫిజికల్ గోల్డ్ అయినా సరే లేదా సావరెన్ గోల్డ్ బాండ్స్ అయినా సరే. క్రైసిస్ పీరియడ్స్‌లో గోల్డ్ హిస్టారికల్లీ వాల్యూ ప్రిజర్వ్ చేస్తుంది. ఎస్పెషల్లీ కరెన్సీస్ వీక్ అవుతున్నప్పుడు. సావరెన్ గోల్డ్ బాండ్స్‌లో ఎక్స్ట్రా 2.5% యాన్యుయల్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి ఇది యాడెడ్ అడ్వాంటేజ్. మూడోది డెబ్ట్ రిడక్షన్. హైయెస్ట్ ఇంట్రెస్ట్ లోన్స్ ముందే క్లోజ్ చేయాలి. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ లాంటి లయబిలిటీస్ ఫస్ట్ ప్రయారిటీ. న్యూ ఈఎంఐస్ అవాయిడ్ చేయాలి. క్రైసిస్ టైంలో డెబ్ట్ బర్డెన్ చాలా డేంజరస్ కాంబినేషన్ అవుతుంది. ఇంకొక క్రిటికల్ పాయింట్ ఎమర్జెన్సీ ఫండ్ ప్లస్ స్కిల్స్. అగ్రెసివ్‌లీ సేవ్ చేయండి. అలాంగ్ విత్ సేవింగ్స్, స్కిల్స్ అప్‌గ్రేడ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏఐ, క్లౌడ్, డేటా, ఆటోమేషన్ లాంటి ఫ్యూచర్ ఓరియెంటెడ్ స్కిల్స్ నేర్చుకోండి. కెరియర్ రిస్క్ సిగ్నిఫికెంట్‌లీ రెడ్యూస్ అవుతుంది. డైవర్సిఫికేషన్ కూడా ఇగ్నోర్ చేయకండి. ఒక ఐటీ జాబ్స్ మీద లేక ఒక ఇన్వెస్ట్‌మెంట్ మీద డిపెండ్ అవ్వడం రిస్కీ. సైడ్ ఇన్‌కమ్ సోర్సెస్ బిల్డ్ చేయడం, మల్టిపుల్ అసెట్ క్లాసెస్‌లో ఎక్స్‌పోజ్ ఉండడం అవసరం.
ఈక్విటీస్, బాండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ లాంటి మిక్స్ లాంగ్ టర్మ్ స్టేబిలిటీ ఇస్తుంది. ఐటీ ప్రొఫెషనల్స్ కోసం స్పెషల్ నోట్: ఏఐ టూల్స్ని ఇప్పుడే లెర్న్ చేయండి. ఏఐని థ్రెడ్గా చూడకండి. కరెక్ట్ స్కిల్స్ ఉంటే అదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. రెస్పాన్సిబుల్గా ప్రిపేర్ అయితే 2026 వరల్డ్ చేంజ్ అయినా సరే మీరు స్ట్రాంగర్ పొజిషన్లో బయటపడతారు. ఇంతటితో పొటెన్షియల్ 2026 స్టార్మ్ గురించి, దాన్ని ఎలా నావిగేట్ చేయాలో చూసాం. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? క్రైసిస్ ఇన్వెటబుల్ అనిపిస్తుందా, లేక వార్ బ్రౌన్ ఫియర్ అనుకుంటున్నారా? కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేయండి.